ఆ కంద కేసు అక్కడే విన్నాను. ఇంకా 100 కేసులు ఉన్నాయన్నావు. శాంపిల్ ఒకటి చెప్పు. శాంపిల్ అంటే ఏముందండి, ఈయన బామ్మర్ది కుకో, ఈయన బామ్మర్ది మందు కొట్టేసి అన్ని అబద్ధాలైన సినిమా 100 రోజులు ఆడతాను. ఈయన ఆడదాని ఆయన తగదపడ్డారండి. అన్ని అబద్ధాలే. స్ట్రైటా డబ్బింగ్? స్ట్రైటేనండి. మనోడు జోరెక్కుపోయి బామ్మర్ది బుర్ర మీద బాటిల్ బద్దలు కొట్టాడు, ఆ డామ్ అన్నాడు. మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత, ఒకవేళ లోపల దోషెత్తే బెయిల్కి ఎంత. ఓహో, బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్, సిక్ను, ఇస్కీ, లేడీస్ సప్లైకి ఎంత, ఆ సప్లై 5 స్టార్ రేంజ్లో అయితే ఎంత, సింగిల్ స్టార్ రేంజ్లో అదే నాటు సారా కక్క ముక్కలు. 5 స్టార్ హై క్లాస్ సప్లైకి రోజుకు 10,000 అవుద్ది. సింగిల్ స్టార్ నైట్కి 2,500 అవుద్ది. క్యాష్ అంతా క్యాష్. దాని మీద 5% నా కమిషన్. 200 కొట్టించు. ఇంకా ఏం జరగలేదు కదా. జరిగితే చాలా అవుద్ది. ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు. ఓహో, 400. ఇదిగో గురుగారు మీరు 200. అదేంటది? అది 200. ఓహో, ఇంకా ఇంకా అంటే మా ఊళ్ళో సవత్తల్లు ఉందండి, చాలా ఆనందంగా ఉంటుంది. కానీ వీడు ఆవిడకు సవత్ కొడుకున్నాడండి. ఆవిడ మాట కాదని కులం తేడా పిల్లని పెళ్లి చేసుకున్నాడు. టెంపుల్ మేనేజర్ రిజిస్టరా? దండాల మార్పిడి. ఆడికో బిడ్డ పుట్టాడు. మగాడా? పుట్టేడ్డు అన్నా కదా. ఆస్తి అంతా ఆడి చేతిలో ఉండిపోయిందండి. అందుకే ఈవిడేమో ఆ బిడ్డను కిడ్నాప్ చేసి ఆస్తిలో సగం భాగం నాకు ఇవ్వకపోతే ఈయన మర్డర్ చేసేస్తానని బెదిరిస్తుందండి. మీరు ఏం చేస్తారో నాకు తెలదు. ఆ బిడ్డ నాడికి అప్పచెప్పాలి, ఈవిడ నాకు అప్పచెప్పాలి. వెరీ సింపుల్. సెక్షన్ 316, 413, 1886, రెడ్ విత్ 116. వెరీ ఈజీ అండి. ఆవిడ ఈజీగా బొక్కలు పెట్టించవచ్చు. ఖర్చు ఎక్కువ అవుద్ది. ఎంత అవుద్దండి? ఎంత అయితే ఎట్లండి? ఎవరో 10,000 ఇక 5,000 ఉంచండి. గురు కుదిరేసిందండి, ధైర్యం వచ్చేసింది. అందుకే అసలు కేసు చెప్పేస్తాను. మా ఊళ్ళో ఎలక్షన్లు అపోజిషనుడు గెలవకూడదు, కానీ గెలిచి తీరతాడు. అందుకే నాటు బాంబులు విసిరేసి సమరసింహారెడ్డి చేశాను. ఎంతమంది పోయి ఉంటారండి? అంటే పిల్ల జల్ల గొడ్డు గోద అంతా కలిపి 300 దాకా పోయారు. అంటే ఫ్యాక్షన్ కేసా? మా అమ్మగారు ఒప్పుకోరండి, నేను అసలు ఒప్పుకోనండి. మీ డబ్బు మీరు ఊరుకోవా, ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవాట్లేదు. ఇప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసు సరిగ్గా డీల్ చేయలేదు అనుకో, మన బాబు 200 బాంబులు మిగిలిన నీ మీద వేయాల్సి ఉంటుంది. ఎరా కింద కోసం వకీలు కేసు సరిగ్గా డీల్ చేయకపోతే ఏం చేసావు? వాడు తలకాయ తీసేసి ఆడు గుమస్తా కాడు చేతులు కొట్టేలేదా? అంతెందుకు మొన్నటికి మొన్నాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? కళ్ళు కొట్టించరా అన్నట్టు మర్చిపోయాను. పూలు నీకోసమే కొన్నాను. ఎట్టుకో. రైలు కదలేక. ఏ పూలు ఇచ్చిన మూడు కల్లారా చూడరాదా? ఏం పిల్ల, పరయోడి కళ్ళకైనా పూలందాలు తీసి అంటూ కుక్క నాకున్నానా? కొండి మొన్న అరకోడి సుంసుగురుగురు ఎట్టావు కదా, స్వర్గం కదటే స్వర్గం. మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకొని అన్నట్టు మర్చిపోయాను. చెకుడీలు తిను. ఈ కూడా మీరు చూస్తుండగానే మింగాలా? అబ్బో పరాజకాలు. ఓ పారట తలుపు దగ్గర రావా? రా బేగొచ్చి కొంచెం పట్టుకోండి. అన్నట్టు మర్చిపోయాను. అద్దకం సీర్లబ్బాయి కొట్టుకాడికి వచ్చి కోకోడు కొను అన్నాడు. నాకేంటి తెలుస్తుంది? ఇంటికాడికి వెళ్ళి నేను చెప్పాను చెప్పు. మా ఆవిడ కూడా ఒకటి కొనుక్കൂడదని చెప్పా. ఏంటి రానేదా? కూడా అంటే నేను గాక అన్నట్టు నువ్వు కాక ఏటా మోటార్ సరసాలు నువ్వు కాక నాకు ఇంకెవరుంటారు? ఒకటో పిల్లని దగ్గర నుంచి 100వ పిల్లని దాకా నువ్వే 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 సరస్వతోడు. రైలు మనోడు కాదండి, మనోడు లోనున్నాడు. బుద్ధుందా? నీ బిడ్డకి నా బిడ్డకి తేడా తెలియదా? కళ్ళు కాబట్లా తీసుకో అన్నట్టు మర్చిపోయాను. పళ్ళు పొలాలు ఇవ్వకుండా పెళ్ళాన్ని ఊరంపకూడదంట. తీసుకో. ఒట్టి పెళ్ళాను నేనా? అదే పెళ్ళల్ని కూడా అన్నట్టు మర్చిపోయాను. కాసులు నీ కాసులు పెరిటి ఎందుకు బెలుగొచ్చారు? అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు 100 దించాను. 10 కట్టాలి. ఇల్లు వల్లకాడు. ఇంటికోసం నా గాజులు ఇచ్చాను, మురుగులు ఇచ్చాను, వడ్డానం ఇచ్చాను, నానిచ్చాను. నేను కాదన్నానంటే మనం కట్టే ఇల్లు నీ కోసం నీ పిల్లల కోసం కాదంటే. జేము జేము అమ్మ పలికింది. ఇచ్చే 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 కంగారు పట్టిపోతున్నా. ఇంటి ఇటు కదా బుద్ధి లేదు. ఎవరు బండి వెళ్ళిపోతుంది. నువ్వు మళ్ళొచ్చేసరికి దారబదం పెట్టించేస్తాను. నువ్వు కుడికాలెట్టమే ఆలస్యం. నా బంగారు నా కాసులు పేరేవే త్వరగా తీయవే. అగ్గది పిల్ల ఎట్టా ఉండాలి. ఉంటానే వస్తానే. బాయ్ బాయ్.
See you. టైం అయిపోయిందండి. అయ్యో. మై డియర్ వాణి. ఎస్ మై డియర్. ఓ మై డియర్ మధురవాణి. ఎస్ మై డార్లింగ్ వరహాలరావు. అయ్యో అమ్మా, అబ్బా, అబ్బా, అబ్బా. ఈ ముక్కెవరిదో? నాదే. మరి చింగిరి బింగిరి చిక్కిరి గిక్కిరి కుక్కిరి మూతెవరిదంట? నీదే. మరి కాసుల పేరు? ఇది ఈ కాసుల పేరు. ఇది ఈ కాసుల పేరు నాది. చంపేస్తాను. అది నాది. కాదులో నా మాట వినే. నిన్ను చంపేస్తానే. నా గొలుసు నీదంటే, నా మగుడు నీ మగుడంటే నా గాజులు ఇవ్వే. కాసులు కాసులు దాన్ని చేయమాకే. చంపేస్తా, బెల్లపచ్చులు నరికేస్తా. అయిపోయావా? నీకట నైందా? పదం బయటికి వెళ్ళిపోదాం. అదేం చేస్తే అదేం చేయలేదా? దేవుడు, నేనేం చేస్తుండ్రో. కాస్త దుఃఖం నటించండి. అలాగే. మరీ అంత ఓవర్ వద్దు, లౌక్యంగా ఆడవండి. వెరీ గుడ్. వస్తాను సార్. కంటిన్యూ. చిన్నప్పుడు బల్లో పంతులు కూడా నన్ను ఇట్ట కొట్టలేదు. అయ్యా వకీల్ గారు, అది నా పెళ్ళం కాదండి, రాక్షసి, దయ్యం. మా అమ్మ కడుపు చల్లగుండి బతికాను కానీ కాస్తుంటే అది నన్ను చంపేసుడు. దాని మీద మటర్ కేసెట్టి ఉరిచిచ్చిపోయేట్టు చూడండి. ఆవిడికే కాదు, మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుందే. ఇష్టం లేని పెళ్ళా? కాదండి, మనువు నాటికి సన్నగా సిరుగ్గడ్లో ఉండేదండి. శోభనం నాటికి బెల్లం బుట్లో పరిసిపోయిందండి. శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది? కన్నోళ్ళు కట్నం బాకి స్కూటర్ స్టీల్ బీరో అంపించేసరికి లేట్ అయిందండి. చేప ఎందుకు బలిసావని అడగలేదా? అడిగారండి. మీ మీద పెంగండి అందండి. డాక్టర్ చూపించలేదా? చూపించారండి. మందులు తిని ఇంకా బలిసిపోయిందండి, పిప్పళ్ళ బస్తాలాగా. లావు అయినంత మాత్రాన కోపడితే ఎలా అండి? కోపం కాకపోతే కత్తితో కాకుండా కాలుతోనే చంపేసేదండి. శోభనం రాత్రి ఏమైందో తెలుసా అండి? కోర్టుకు వకీలుకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి. శోభనం రాత్రి మీద కాలేసి, ఏమండి మీరెందరు అన్నదమ్ములు అని అడిగిందండి. నువ్వు నా మీద కాలు తీస్తే నలుగురు, ఉంచితే ముగ్గురే అన్నానండి. ఈ భర్తతో సరదాగా ఎక్కడికి వెళ్ళు. సినిమాకి వెళ్తే 3 టికెట్లు, నా కోటి దానికి 2, హోటల్కి వెళ్తే డబల్ ఛార్జ్. అలాంటప్పుడు ఇలాగ నెట్టుకుంటే తప్ప? ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలైపోరా? ఇలాక బలవదు, బలిస్తే ఇలాక అవ్వనేదు అవ్వదు. ఇలాక గిలాక అనకూడదు, పెళ్ళాం అసహ్యం, ఓహో. లావు అనకూడదు. రేపు పత్రికల వాళ్ళ దగ్గర, కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా దాని మర్డర్ కేసు కింద ఉరిచిచ్చి పడిపోద్దా?
మీరు మర్డర్ అయిపోలేదుగా. అయితే 110 ఏళ్ళు జైల్లో తోయించేయండి. ఈలోగా నాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని ఇలాకతోనా? చిచి మీతోడు కనిపెట్టేశారు.